రాష్ట్రంలో ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పాలనలో లోపాలను గుర్తు చేసినా, గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలించినా, హామీలపై నిలదీసినా కేసులు వేయడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డుస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన తక్షణమే అరెస్టు చేసిన తమ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో నేటితో ప్రజాస్వామ్యం మరణించిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించగా తనను అరెస్ట్ చేయడం పట్ల ఎక్స్ వేదికగా స్పందించిన హరీష్ రావు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందా లేక ఎమర్జెన్సీనా అంటూ నిలదీశారు. ప్రజాస్వామ్య పాలన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న గొంతులను పోలీసులు అరెస్టులు చేయడంపై తీవ్రంగా వ్యాఖ్యానించారు.